Hi, hello, namaste. Welcome to my channel Mars IAS Academy. Today in this video we are going to discuss about how the oceans came into earth, how the water came into earth. See, in this video I'm explaining it in both in English as well as in Telugu. So మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? ఒకప్పుడు ఎర్త్ అనేది మండే అగ్నిగోళంలా ఉండేది. మొత్తం అగ్గిలా ఉండే ఎర్త్లోకి వాటర్ ఎలా ఫామ్ అయిందంటారు? ఓషన్స్ అనేటివి ఎలా ఫామ్ అయ్యాయి అంటారు? క్వశ్చన్ మార్క్. ఎలా ఫామ్ అయ్యాయి? వాటర్ ఎలా వచ్చాయి? అసలు ఓషన్స్ అనేటివి ఎలా ఫామ్ అయిపోయాయి? మండే అగ్నిగోళంలా ఉండే ఎర్త్కి వాటర్ ఎలా వచ్చాయి? ఇప్పుడు మనం చూసుకుంటే వాటర్ పర్సంటేజ్ వచ్చేసేసి ఎర్త్ సర్ఫేస్ లో వాటర్ పర్సంటేజ్ వచ్చేసేసి ఆల్మోస్ట్ 71% ఉంది. 71% ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ వచ్చేసేసి కవర్డ్ విత్ వాటర్. అండ్ అవుట్ ఆఫ్ దిస్ 71% 97% వచ్చేసేసి ఓషన్స్ ఉన్నాయి. అండ్ 3% వచ్చేసేసి ఫర్ యూజింగ్ పర్పస్, డ్రింకింగ్ ఎక్సెట్రా, రివర్స్, లైక్ దట్. అవుట్ ఆఫ్ దీస్ 3%, 2.5% are unavailable to us. Are you getting me? Because ఈ 2.5% అనేది మనం యూజ్ చేయలేము. ఎందుకంటే ఇవి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్లేసియర్స్, ఐస్ క్యాప్స్. ఇవి మౌంటైన్స్ లాగా ఉన్నాయన్నమాట. ఈ 2.5% వచ్చేసేసి మౌంటైన్, ఇప్పుడు హిమాలయాస్ ఉన్నాయి, కొండల్లా ఉన్నాయి. అవేమన్నా మనకి యూజ్ అవుతున్నాయా? లేదే. ఇప్పుడు గ్రౌండ్ వాటర్ ఉన్నాయి, అవి మనకు యూజ్ అవుతాయి. రివర్స్ ఉన్నాయి, మనం అవి యూజ్ చేయడానికి వాడతాము. ఫ్రెష్ వాటర్ లేక్స్ ఉన్నాయి, అవి తాగడానికి యూజ్ చేస్తారు. బట్ ఈ గ్లేషియర్స్ ఉన్నాయి 2.5. ఈ 3% మనం వాడుకుంటాం అన్నమాట. ఈ 3% లో మనకు ఈ 2.5% వచ్చేసేసి అన్అవైలబుల్. ఇవి గ్లేషియర్స్ ఫామ్ లో ఉన్నాయి అన్నమాట. ఐస్ క్యాప్స్ లా ఉన్నాయి, మౌంటైన్స్ టైప్ లో ఉన్నాయి. ఇవి మనము యూజ్ చేయలేము అన్నమాట వాటర్. అండ్ ఇంకా రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ వచ్చేసేసి ఇవి గ్రౌండ్ వాటర్ ఉన్నాయి, రివర్స్, లేక్స్, అట్మాస్ఫియర్ లో ఉంది. ఈ విధంగా మనం ఉన్నాయి. ఇప్పుడు మనకు ఇది చాలా తక్కువ అన్నమాట. మనము ఒక విధంగా చూస్తే ఇప్పుడు గ్లేషియర్స్ వచ్చేసేసి ఈ 9 టోటల్ ఎర్త్ సర్ఫేస్ లో మనకి మనకి 71% వచ్చేసేసి కవర్డ్ విత్ వాటర్, ఓషన్స్ అన్నమాట. కవర్డ్ విత్ వాటర్. దీంట్లో 97% వచ్చేసేసి ఓషన్స్ తో ఫిల్ అయిపోయింది. అండ్ ఇంకా 3%, ఈ 3% లో మనకి ఏమేమి ఉన్నాయి? గ్రౌండ్ వాటర్ ఉంది, ఇంకా లేక్స్ ఉన్నాయి, ఫ్రెష్ వాటర్ లేక్స్ ఉన్నాయి. ఇంకా మనకి ఏమేమి ఉన్నాయి? రివర్స్ ఉన్నాయి, ఇంకా అట్మాస్ఫియర్ ఉంది. ఇక్కడంతా మనకి ఈ వాటర్ అవైలబుల్ ఉంది. ఈ గ్లేషియర్స్ కూడా ఉన్నాయి అన్నమాట. గ్లేషియర్స్ వచ్చేసేసి మనకి ఎంత పర్సెంటేజ్ ఉంది? 2% ఉంది. 2.5 అనుకుంటాను ఎగ్జాక్ట్ గా. అండ్ గ్రౌండ్ వాటర్ వచ్చేసి మనకి ఎంత పర్సెంటేజ్ ఉంది? ఎవరైనా చెప్పగలరా? గ్రౌండ్ వాటర్ వచ్చేసేసి మనకు 0.62% మాత్రమే ఉంది. లేక్స్, ఫ్రెష్ వాటర్ లేక్స్ గనక చూసుకున్నట్లయితే మనకు
ఓన్లీ 0.009% మాత్రమే ఉన్నాయి మనకు. అదే విధంగా మనకి రివర్స్ గాన చూస్తే 0.0001% మాత్రమే మనకి రివర్స్ అవైలబుల్ లో ఉన్నాయి వాటర్. అండ్ అట్మాస్ఫియర్ లో మనకి 0.001% ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్ వేపర్. సో చాలా తక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఉంది మనకి వాటర్ ఫర్ యూసింగ్ పర్పస్. ఓన్లీ 3% మాత్రమే మనము వాటర్ యూజ్ చేస్తున్నాము. అండ్ మిగతా 97% ఆఫ్ వాటర్ వచ్చేసి ఓషన్స్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఓషన్స్ ఉంది. ఇవి నాట్ యూజింగ్ ఎవరు యూజ్ చేయట్లేదు అనమాట దీన్ని. ఎందుకంటే బికాస్ ఆఫ్ సాల్టీ వాటర్, బికాస్ ఆఫ్ సాల్ట్ ఎక్కువ ఉండడం వల్ల మనం దీన్ని ఎక్కువ యూజ్ చేయము. అండ్ మనం తాగడానికి యూజ్ చేసేది ఓన్లీ 3%. ఈ 3% లో మనకు 2.5% గ్లేషియర్స్ ఫామ్ లోనే ఉంది. మనం యూజ్ చేసేది 0.5% మాత్రమే. చూడండి ఎంత తక్కువ ఉందో. నీకు ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో ఒకటి చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ ఎర్త్ సర్ఫేస్ ఒక 100 లీటర్స్ ఉంది అనుకోండి వాటర్. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ ఎర్త్ సర్ఫేస్ లో ఒక 100 లీటర్స్ మాత్రమే వాటర్ ఉందనుకోండి. ఈ 100 లీటర్స్ లో మనం యూజ్ చేసుకునేది ఎంతో చెప్పగలరా? ఒక టీ స్పూన్ ఉంటుంది కదా, హాఫ్ టీ స్పూన్ పైన వీఆర్ యూజింగ్ వాటర్. చూడండి ఎంత తక్కువ ఉందో. 100 లీటర్స్ లో మనకు ఆల్మోస్ట్ మనము ఎంత పర్సంటేజ్ వాడుతున్నాం? 0.003% ఫర్ యూజింగ్ ఫర్ డ్రింకింగ్ పర్పస్ అండ్ ఎనీ అదర్ యూస్ఫుల్ థింగ్స్. ఓకే, చూడండి ఎంత తక్కువ వాటర్ మనం యూజ్ చేసుకుంటున్నాము. అవుట్ ఆఫ్ 97% లో మనము ఓన్లీ ఒక టీ స్పూన్ పైన హాఫ్ టీ స్పూన్ లో ఎంత అయితే వాటర్ ఉంటుందో దాంత వాటర్ మనము యూజ్ చేసుకుంటున్నాం అనమాట. చూడండి మనకి ఎంత తక్కువ వాటర్ ఉన్నాయో మనకి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సేవ్ వాటర్. ఎందుకంటే మనకి ఫ్యూచర్ జనరేషన్ కు కూడా మనకు వాటర్ అవైలబుల్ లో ఉన్నాయి. లేక్స్ అనేటివి ఎండిపోతున్నాయి. సో రివర్ ర్యాలీస్ అన్ని కూడా చాలా వస్తున్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం ప్లీజ్ సేవ్ ద వాటర్. ఓకే, అండ్ వీడియోలోకి ఎలా వెళ్దామంటే, అసలు ఈ వాటర్ అనేది, సరే ఈ వాటర్ పక్కన పెట్టేసేస్తే మనకు ఈ వాటర్ అనేది అసలు ఎలా ఫామ్ అయిపోయినాయి, మనకి ఎలా వచ్చాయి ఫామ్, ఎలా ఎర్త్ లేకి అసలు వాటర్ ఎలా వచ్చినాయి మనకి? ఎవరన్నా తీసుకొని పోయి చెంపుతో వేసినారా వాటర్? ఏమన్నా ఇంకెవరన్నా వచ్చి వాటర్ అట్లా ఓం ఇంపార్ట్ అని అంటేనే వాటర్ ఏమన్నా వచ్చేసినాయా ఎర్త్ లేకి? సో థింక్ అబౌట్ ఇట్. ఎలా వచ్చాయో ఇప్పుడు చెప్తాను నేను. అసలు ఓషన్స్ అనేటివి ఎలా ఫామ్ అయినాయి, దానికన్నా ముందు అసలు వాటర్ అనేది ఎర్త్ లేకి ఎలా వచ్చింది అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఖచ్చితంగా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మిస్ అవ్వకండి. సో ఈ వాటర్ అనేది ఎలా ఫామ్ అయింది అనేది చెప్తాం. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసేసి ఇది ఎర్త్ అనుకున్నాం. ఎర్త్, ఈ ఎర్త్ ఎలా ఫామ్ అయింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అట్మాస్ఫియర్ అనేది ఎలా ఫామ్ అయింది ఎర్త్ లో? ఒకప్పుడు 4.5 బిలియన్ ఇయర్స్ ఎగో, 4.5 బిలియన్ ఇయర్స్ ఎగో ఎర్త్ ఫామ్ అయింది. ఎర్త్ ఫామ్ అయింది అనమాట.
అసలు 1 బిలియన్ అంటే ఎంత చాలా మందికి తెలియదు. అసలు 1 బిలియన్ అంటే 10⁻9 అన్నమాట. అంటే ఇన్ని ఇది అనమాట. 1 బిలియన్ అంటే 4.5 బిలియన్ ఇయర్స్ అగో. 4.5 బిలియన్ అంటే ఎంత? చూడండి, ఇన్ని సంవత్సరాలకి ముందు ఎర్త్ అనేది ఫామ్ అయిందనమాట. చూడండి, 4.5 బిలియన్ ఇయర్స్ ఎగో అంటే 4 ఇంత అనమాట. ఇన్ని ఇయర్స్ కి ముందు ఇన్ని ఇయర్స్ కి ముందు ఎర్త్ అనేది ఫామ్ అయింది. ఎర్త్ ఫామ్ అయినప్పుడు ఎలా ఉందో తెలుసా మీకు? ఎర్త్ ఫామ్ అయినప్పుడు మండే అగ్నిగోళంలా ఉండేది అనమాట. మొత్తం మండిపోతూ ఉండేది అనమాట. భగ మండిపోతూ ఉండేది. ఓకేనా? ఇలా మండిపోతూ ఉండగా మనకి ఏమైంది? అసలు వాటర్ ఎట్లా వచ్చినాయి? నాకు ఎవరన్నా వాటర్ వేసినారనుకో కొంచెము, ఏమైతే వాటర్ ఇంత వేడిగా ఉన్నప్పుడు ఇక్కడ టెంపరేచర్ మనకి ఎంత ఉంది అనేది చూద్దాం. ఇప్పుడు టెంపరేచర్ ఇక్కడ వచ్చేసేసి 6000 డిగ్రీ సెల్సియస్ లో ఉందన్నమాట. ఇక్కడ టెంపరేచర్ అంత సెల్సియస్ డిగ్రీ టెంపరేచర్ అప్పుడు ఎవరన్నా వాటర్ ఏమన్నా పడ్డాయి అంటే అసలు ఉంటాయి అక్కడ వాటర్? కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఎర్త్ లో 71% వచ్చేసేసి వాటర్ ఉంది. ఎలా అయిందంటారు? సో ఇలా ఇంత టెంపరేచర్ ఉంది అనమాట. మనకు ఇంకా క్లియర్ గా చెప్పాలంటే కొంతమందికి తెలియదు అనమాట. మామూలుగా మనకు సమ్మర్ లో ఎంత టెంపరేచర్ ఉంటుంది? ఆల్మోస్ట్ ఒక 40 to 50 రేంజ్ లో ఉంటుంది అనమాట. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే హైయెస్ట్ రికార్డ్ వచ్చేసేసి 56.7 డిగ్రీ సెల్సియస్. ఇది హైయెస్ట్ అఫీషియల్లీ రికార్డెడ్ టెంపరేచర్ ఇన్ కాలిఫోర్నియా డెత్ వ్యాలీలో ఇది రికార్డ్ అయింది అనమాట. 56.7 డిగ్రీ సెంటిగ్రేడ్ సెల్సియస్. అండ్ మన ఏపీలో చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే 45.9 డిగ్రీ సెల్సియస్ అన్నమాట. ఎక్కడ ఇది? పెద్దపాడు వెస్ట్ గోదావరి ఉంది కదా, వెస్ట్ గోదావరిలో సమ్మర్ లో పెద్దపాడులో ఇది రికార్డ్ అయింది అనమాట. హైయెస్ట్ రికార్డ్ అనమాట అఫిషియల్లీ. ఈ 45 డిగ్రీస్కే మనము ఇంత అల్లాడుతా అంటే ఇక్కడ టెంపరేచర్ చూడండి ఎంత ఉందో, 6000 డిగ్రీ సెల్సియస్. దీనికి కంపారిజన్ చేయండి ఒకసారి. మనము 50 బిలో 50 ఉంటేనే మనం టెంపరేచర్ ని తట్టుకోలేకపోతుంటే ఇక్కడ ఎర్త్ లో మనకి 6000 డిగ్రీ సెల్సియస్ ఇంత టెంపరేచర్ లో ఉంది అనమాట ఎర్త్. అలాంటప్పుడు అసలు వాటర్ అనేటివి ఎట్లా ఫామ్ అయింది తెలుసుకుందాం ఇప్పుడు. ఈ టైంలో మనకి ఇది ఎర్త్ బాగా మండిపోతూ ఉంది. ఓకే, ఇక్కడ టెంపరేచర్ వచ్చేసేసి 6000 డిగ్రీ సెల్సియస్. ఈ టెంపరేచర్ దగ్గర ఆక్సిజన్ అనేది సమ్వేర్ అరౌండ్ సరౌండింగ్ ఆఫ్ ఎర్త్ సంవాట్ కొంచెం ఉందన్నమాట. ఆక్సిజన్ అనేది సరౌండింగ్ లో ఇక్కడక్కడ కొంచెం చోట ఆక్సిజన్ అనేది ఉండింది. అండ్ సమ్ ఆక్సిజన్ ట్రాప్డ్
ఇన్సైడ్ ద ఎర్త్. ఇంకొంచెము ఆక్సిజన్ అనేది ఎర్త్ కి లోపల ఉందన్నమాట. ఈ ఎర్త్ కి బయట కొంచెము ఉంది ఆక్సిజన్ సరౌండింగ్స్ లో, అండ్ ఇన్సైడ్ లో కూడా ఆక్సిజన్ అనేది కొంచెం ట్రాప్ అయ్యి ఉందన్నమాట. అర్థమైందా? ఇప్పుడు ఈ ఆక్సిజన్ ని ఇక్కడ వదిలేసేస్తాము. తర్వాత ఏమైందంటే మెల్లిమెల్లిగా ఇది కూల్ అవ్వడం జరుగుతూ వస్తుంది అన్నమాట. 4.5 బిలియన్ ఇయర్స్ అగో 6000 డిగ్రీ సెల్సియస్ లో ఉంది. తర్వాత స్లోగా ఒక 3.5 బిలియన్ ఇయర్స్ అగో ఇప్పటికి కొంచెం టెంపరేచర్ అనేది తగ్గిందనమాట. ఎర్త్ లో ఇక్కడ టెంపరేచర్ వచ్చేసేసి స్లోలీ డిక్రీజింగ్. టెంపరేచర్ స్లోలీ డిక్రీజింగ్, తగ్గుతూ వస్తుంది అనమాట. టెంపరేచర్ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట. 6000 డిగ్రీ సెల్సియస్ టు సమ్వేర్ ఒక 4000 డిగ్రీ సెల్సియస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అండ్ ఇక్కడ నుండి ఇంకొంచెం తగ్గుతూ వస్తుంది అనమాట. డేస్ మారే కొద్దీ, అంటే ఇయర్స్ పోయే కొద్దీ టెంపరేచర్ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట. ఫ్రమ్ 6000 డిగ్రీ సెల్సియస్ నుండి స్లోలీ డిక్రీజింగ్ ఇక్కడికి వచ్చింది 2000 డిగ్రీ సెల్సియస్. అగైన్ మళ్ళీ స్లోలీ డిక్రీజింగ్ ఎంత వచ్చింది ఇప్పుడు? ఒక 1000 డిగ్రీ సెల్సియస్. ఓకే, ఇప్పుడు ఇక్కడికి 1000 డిగ్రీ సెల్సియస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా సాలిడిఫికేషన్ కావాలి అని అంటే మినిమం ఒక 1000 డిగ్రీ సెల్సియస్ లోపు ఉంటే, బిలో ఉంటే 1000 డిగ్రీ సెల్సియస్ కి అప్పుడు ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ అనేది సాలిడ్ గా అయిపోతుంది అనమాట. ఆ విధంగా మనకి ఇప్పుడు ఈ ఎర్త్ లో మనకి ఇప్పుడు టెంపరేచర్ వచ్చేసేసి 1000 డిగ్రీ సెల్సియస్ బిలో ఉంది. ఇప్పుడు ఇక్కడ రాక్స్ అనేటివి ఫామ్ అవుతాయి. రాక్స్ విల్ ఫామ్. సాలిడిఫికేషన్ అనేది ఇక్కడ హ్యాపెన్ అయింది అన్నమాట. ఏంటంటే ఇది గట్టి పడుతుంది అనమాట. అగ్గిగా ఉండేది మొత్తం అంతా ఒక ముద్దలాగా తయారైపోయి అది ఆరి, టెంపరేచర్ అనేది తగ్గుతూ వచ్చి అది సాలిడ్ గా అయిపోతుంది. దాన్నే మనం రాక్స్ అంటాము. రాళ్ళలాగా అయిపోతుంది. కొన్ని సంవత్సరాలకి అది రాయిలాగా అయిపోతుంది. సో ఆ విధంగా మనకి రాక్స్ అనేటివి ఫామ్ అయినాయి అనమాట. డ్యూ టు సాలిడిఫికేషన్ అనమాట. అంటే రాక్స్ ఫామ్ అయినాయి అంటే ఏం ఫామ్ అయింది? ఇప్పుడు మనకి లిథోస్పియర్ అని అంటాం. లిథోస్పియర్ అనేది ఫామ్ అయింది అనమాట ఫస్ట్ టైం ఇక్కడ ఎర్త్ లో. తర్వాత ఏం జరిగిందిరా అంటే ఇన్సైడ్ ఎర్త్ లోపల నుండి గ్యాసెస్ అనేటివి బయటికి రావడం జరుగుతూ ఉంది అన్నమాట. ఎర్త్ లో మనకి ఎక్స్పెల్ అయిపోతుంటారు. ఎర్త్ లోపల ఎక్కువ ఫామ్ అయిపోయినప్పుడు గ్యాసెస్ అది బయటికి వదిలేసేస్తుంది. సో ఈ విధంగా ఎర్త్ లోపల ఉండే గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో అవి బయటికి రావడం జరుగుతుంది. దీన్నే మనం డీగ్యాసింగ్ అని అంటాం. ఈ విధంగా ఎర్త్ లో బయటికి పంపిస్తూ వచ్చేసింది. ఏమేమి పంపేసింది? గ్యాసెస్ ఏమేమి వచ్చాయి ఇక్కడ నుండి? ఈ ఎర్త్ లోపల నుండి బయటికి ఏమేమి వచ్చాయి? ఒకటి హైడ్రోజన్ వచ్చింది, ఆక్సిజన్ వచ్చింది, ఆక్సిజన్ వచ్చింది, కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది,
నైట్రస్ ఆక్సైడ్ కూడా వచ్చింది. ఈ హైడ్రోజన్, ఓకే చూడండి, హైడ్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, N2O, నైట్రస్ ఆక్సైడ్, ఈ 4 గ్యాసెస్ అనేటివి డీగ్యాసింగ్ ద్వారా ఎర్త్ లోపల ఉండే గ్యాసెస్ ఒక్కసారిగా బయటికి వచ్చే రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట. దాన్ని డీ గ్యాసింగ్ అని అంటాము. సరేనా? ఏమేమి వచ్చినాయి? హైడ్రోజన్ వచ్చింది, ఆక్సిజన్ వచ్చింది, కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది, అండ్ నైట్రస్ ఆక్సైడ్ కూడా వచ్చింది అనమాట. ఇప్పుడు మనకి చూడండి, మనకి ఏమేమి ఫామ్ అయినాయి. ఇప్పుడు హైడ్రోజన్ వచ్చింది, ఆక్సిజన్ వచ్చింది, కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది, నైట్రస్ ఆక్సైడ్ కూడా వచ్చింది అనమాట. ఇప్పుడు ఈ రెండు ఏమైతే ఉన్నాయో, హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ అంటే ఏమైపోయింది? ఫార్ములా H2O, వాటర్ వేపర్. వాటర్ వేపర్ అనేది ఫామ్ అయింది అనమాట. అట్మాస్ఫియర్ లో వాటర్ వేపర్ అనేది ఫామ్ అయింది, H2O. ఈ H2O చూడండి, ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి రియాక్షన్ వచ్చేసి ఇక్కడ 1 H ఉంది, ఇక్కడ 2 O'లు ఉన్నాయి. కంబైన్డ్ అయితే ఇక్కడ 2 H'లు వచ్చినాయి, 1 O ఆక్సిజన్ వచ్చింది. సో ఆక్సిజన్ వచ్చేసేసి డిక్రీజింగ్, H2O ఇంక్రీజింగ్. అర్థమైందా? వాటర్ వేపర్ వచ్చేసి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది, అండ్ అట్ ద సేమ్ టైం ఆక్సిజన్ అనేది తగ్గుతూ వస్తుంది. అండ్ ఇప్పుడు మనం చూస్తే H2O అంటే వాటర్ వేపర్ ఎక్కువ ఉందన్నమాట ఇప్పుడు అట్మాస్ఫియర్ లో. సో తర్వాత ఆక్సిజన్ అనేది తగ్గుతూ వస్తుంది, అంటే ఇంకా మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది కూడా ఎక్కువ అని ఉంది. కార్బన్ డైఆక్సైడ్, తర్వాత ఆక్సిజన్, N2O, నైట్రస్ ఆక్సైడ్, ఇవి ఫామ్ అయిందన్నమాట. ఇవి ప్రైమరీ అట్మాస్ఫియర్ అని అంటాం. ప్రైమరీ అట్మాస్ఫియర్. ఎర్త్ ఫామ్ అయినప్పుడు ఫస్ట్ మనకి ఏమేమి వచ్చింది? రాక్స్ ఫామ్ అయినాయి. రాక్స్ అంటే లిథోస్పియర్ ఫామ్ అయిన తర్వాత డీగ్యాసింగ్ ద్వారా గ్యాసెస్ అనేటివి రిలీజ్ అయినాయి లోపల నుండి. సో ఆ గ్యాసెస్ అనేటివి బయటికి రావడం వల్ల ఈ హైడ్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, ఈ తర్వాత ఇది H2O అనేది ఈ ద్వారా H2O ఎక్కువ అయిపోయింది. తర్వాత ఇది ప్రైమరీ అట్మాస్ఫియర్. సెకండ్ వచ్చేసేసింది మనకి అట్మాస్ఫియర్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది అసలు వాటర్ అనేది ఎలా వచ్చాయి అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు H2O, ఓకే, సారీ, ఇప్పుడు మనకి అట్మాస్ఫియర్ అనేది ఫామ్ అయిపోయింది అనమాట. అట్మాస్ఫియర్ లో మనకి వాటర్ వేపర్ అనేది అట్మాస్ఫియర్ లో ఎక్కువ ఉందన్నమాట, హైగా ఉంది. సరేనా? ఇప్పుడు ఇది అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు వాటర్ డ్రాప్లెట్స్, వాటర్ వేపర్ ఎక్కువ ఉందన్నమాట. ఇది ఎర్త్, ఇది ఎర్త్, ఇది ఎర్త్ అనుకోండి. ఇక్కడ మనకి 6000 డిగ్రీ సెంటిగ్రేడ్, 6000 డిగ్రీ సెల్సియస్ ఇది కాలిపోతూ ఉందన్నమాట, మండిపోతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ 3.5 బిలియన్ ఇయర్స్ ఎగో అప్పుడు ఇక్కడ మనకి డ్రాప్లెట్స్ అనేటివి ఫామ్ అయినాయి అనమాట. వాటర్ వేపర్ అనేది ఫామ్ అయినాయి.
H2O వాటర్ వేపర్ అనేది అట్మాస్ఫియర్ లో ఫామ్ అయింది. ఇవి స్లోలీ ఏమైపోయినాయి, క్లౌడ్స్ లాగా ఫామ్ అయిపోతున్నాయి అన్నమాట. ఒక్కొక్క డ్రాప్లెట్స్ కంబైన్ అయిపోయి అవి ఒక క్లౌడ్ లాగా ఫామ్ అయిపోయినాయి అన్నమాట. ఒక క్లౌడ్స్ చిన్నగా అవి క్లౌడ్స్ అనేటివి ఫామ్ అయిపోయినాయి. ఈ క్లౌడ్స్ అనేటివి ఫామ్ అయిపోయినాయి అంటే ఇక్కడ వాటర్ అనేటివి ఉన్నట్లే. ఓకేనా? వాటర్ అనేటివి ఎట్లా ఫామ్ అయిపోయినాయి? H2O ద్వారా, వాటర్ వేపర్ ద్వారా ఫామ్ అయిందనమాట. ఇవేమి ఒక రోజుతో అయ్యేటివి కాదు. ఇది ఎన్నో సంవత్సరాలుగా జరిగిందనమాట ఈ ప్రొసీజర్. 3.5 బిలియన్ ఇయర్స్ జరిగింది ఈ ప్రాసెస్ అన్నమాట. ఇట్లా క్లౌడ్స్ ఫామ్ కావడానికి మనకు 3.5 బిలియన్ ఇయర్స్ ద్వారా అప్పటి నుండి అవి క్లౌడ్స్ ఫామ్ అవ్వడం జరుగుతూ వస్తుంది. ఈ క్లౌడ్స్ ఫామ్ అయిపోయిన తర్వాత వర్షం పడాలి కదా సార్, మరి ఎందుకు పడలేదు ఇడా అని అంటారేమో. పడుతుంది వర్షమేమో, వర్షం అనేది పడుతుంది, ఈ నుండి పడుతుంది వర్షమేమో, పడుతుంది వర్షము. ఇక్కడ మనకి 6000 డిగ్రీ సెల్సియస్ తో ఉంది, మండిపోతుంది అసలు. ఇది ఎర్త్ కి రాకముందే ఎవాపరేట్ అయిపోతుంది. ఓకేనా? ఇలా వచ్చేసేసి మళ్ళీ ఎవాపరేట్ అయిపోతుంది పైకి. ఓకే, అర్థమైందా? ఎర్త్ దగ్గరికి రావట్లేదు, కొంచెం దూరం వస్తుంది, తర్వాత మళ్ళీ వెళ్ళిపోతుంది పైకి. ఆ విధంగా మళ్ళీ ఎక్కడుండే హైడ్రోజన్ అంతా అట్మాస్ఫియర్ లోనే ఉండిపోతుంది, ఒక్కటి కూడా కిందికి రావట్లేదు. ఫర్ సపోజ్ ఇక్కడ మనము 2000 డిగ్రీ సెల్సియస్ పెట్టినా, ఇప్పుడు తగ్గింది. 6000 డిగ్రీ సెల్సియస్ నుండి టెంపరేచర్ ని తగ్గిస్తే 2000 డిగ్రీ సెల్సియస్ వచ్చింది. ఈ 2000 డిగ్రీ సెల్సియస్ లో కూడా వర్షం అనేది పడుతుంది. సో ఇక్కడ నుండి వర్షం అనేది పడుతుంది, కాకపోతే ఈ లెవెల్ కంటే ఇంకొంచెం దగ్గరికి వస్తుంది, ఎర్త్ కి కొంచెం దగ్గరగా వచ్చేసేస్తుంది. ఎక్కడి వరకు అయితే అది ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది, ఎవాపరేట్ అయిపోతుంది. అర్థమైందా? దగ్గరికి వస్తుంది, ఎర్త్ దగ్గరికి వస్తుంది, తర్వాత మళ్ళీ అది ఎవాపరేట్ అయిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేస్తాం. 1000 డిగ్రీ సెల్సియస్, 1000 డిగ్రీ సెల్సియస్ అంటే ఇంకొంచెం ముందుకు వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంది. ఎర్త్ దగ్గరికి రావాలి అని అంటే మనకి బిలో 100 డిగ్రీ సెల్సియస్ ఉండాలి. అర్థమైందా? బిలో 100 డిగ్రీ సెల్సియస్ ఉంటేనే ఎర్త్ కి టచ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి టెంపరేచర్ వచ్చేసేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎంత చెప్పమంటారు, ఒక 70 డిగ్రీ సెల్సియస్. ఇప్పుడు ఎర్త్ అనేది కూల్ అయింది అనమాట. చూడండి, ఇప్పుడు ఎర్త్ కూల్ అయింది, టెంపరేచర్ వచ్చేసేసి ఒక 70 డిగ్రీ సెల్సియస్ తీసుకుంటాను నేను, బిలో 100 డిగ్రీ సెల్సియస్. ఇప్పుడు వచ్చేసేసి మనకి వాటర్ అనేటివి సర్వగా వచ్చేసేసి కింద పడిపోతుంటాయి అన్నమాట. అర్థమైందా? సర్ఫేస్ ని టచ్ అవుతుంది, ఇక్కడ ఎర్త్ మీదకి వచ్చేస్తుంది వాటర్. ఇక్కడ నుండి ఇంకా వాటర్ అనేటివి వర్షం అనేది పడుతూ ఉంది అన్నమాట. ఇది ఒక రోజు 2 రోజులు కాదు పడింది వర్షము. రెయిన్ 40,000 ఇయర్స్ కంటిన్యూగా ఈ వర్షం అనేది 40,000 ఇయర్స్ వరకు కంటిన్యూస్ గా వర్షం పడుతూనే ఉంది. అర్థమైందా? ఈ క్లౌడ్స్ అనేటివి ఎన్ని, ఒక
1 billion years ago, 1 billion years ago ఎంతైతే వాటర్ అనేది అది సేవ్ చేసి పెట్టుకునిందో అట్మాస్ఫియర్ లో, ఆ 1 billion years లో ఉన్న వాటర్ మొత్తాన్ని, ఆ వాటర్ డ్రాప్లెట్స్ మొత్తాన్ని కిందికి పంపించేసేసింది. ఇక్కడ నుండి ఎర్త్ కి పంపించేసేసింది. ఇక్కడ ఎందుకు బిలో 100 degrees Celsius ఉంది. ఈ 100 degrees Celsius కన్నా కిందికి వచ్చేసింది కాబట్టి టెంపరేచర్ ఎర్త్ లో ఈ వాటర్ అనేది ఒక్కసారిగా మొత్తం అంతా మొత్తం అంతా కింద పడిపోవడం వల్ల అది ఒక రోజు 2 రోజులు కాదు, 40,000 years వరుసగా కంటిన్యూస్ గా డ్రాప్లెట్స్ పడుతూనే ఉన్నాయి అన్నమాట. వర్షం అలా పడుతూ 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 స్లోలీ ఎర్త్ సర్ఫేస్ లో ఓషన్స్ అనేటివి ఫామ్ అయినాయి. ఈ విధంగా మనకి ఓషన్స్ అనేటివి ఫామ్ అయినాయి అన్నమాట. చూడండి, కంటిన్యూస్ గా ఇంత వర్షం పడి 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 పడిపోతుంటే ఇంకా మొత్తం చూడండి, ఇంకా ఓషన్స్ ఇంకా మొత్తం ఫుల్ అయిపోయింది. ఇక్కడ మనకి H2O అనేది హైలో ఉండేది, ఇక్కడికి వచ్చేసి ఈ H2O మొత్తం కిందికి వచ్చేసేసింది. అర్థమైందా? ఈ H2O మొత్తం అంతా ఎర్త్ సర్ఫేస్ లేకి వచ్చేసేసింది. సో ఈ విధంగా ఈ రెయిన్ 40,000 years వరకు కంటిన్యూస్ గా పడ్డం వల్ల ఈ ఓషన్స్ అనేటివి ఫామ్ అయినాయి అన్నమాట. ఓషన్స్ ఫార్మ్డ్. ఈ విధంగా మనకి ఎర్త్ కి వాటర్ అనేటివి ఈ విధంగా వచ్చాయన్నమాట. ఇప్పుడు అర్థమైందా? ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉన్నాయా ఇంకా ఏమన్నా? సో ఇంకెవరన్నా అడిగితే వాటర్ అనేటివి ఎట్లా ఫామ్ అయింది అని అడిగితే ఈ విధంగా చెప్పచ్చు అన్నమాట మనము. సో ఇది ఈ వీడియోకి సంబంధించి. ఈ వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో. ఏమంటే కామెంట్స్ కూడా పెట్టండి, ఏమన్నంటే ఏమన్నా నాకు కూడా కొంచెం యూస్ఫుల్ ఉంటుంది. ఏమన్నా ఇంకా ఇంకొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్ ఏమన్నా ఉండాలనుకుంటే చెప్పండి. నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోకి రెక్టిఫై చేసుకుంటూ ఉంటాను. అండ్ మంచి మంచి వీడియోస్ కోసం మీకు మీ ముందుకు తీసుకొస్తూ వస్తాను మళ్ళీ. సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, లేదంటే ఇంకా కామెంట్స్ కూడా పెట్టండి, ఇంకా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో దట్ ఇట్ విల్ బూస్ట్ అప్ మై కాన్ఫిడెన్స్ ఆల్సో. అండ్ ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. ఇంకా నేను ఇంకా థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సైనింగ్ ఆఫ్. బాయ్.